ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ సహా ఉత్తర భారత్లో దట్టంగా పొగమంచు అలుముకుంది. రైళ్లు, విమాన ప్రయాణాలపై పొగమంచు ఎఫెక్ట్ దారుణంగా ఉంది. పొగమంచుతో రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరికొన్ని రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రన్వేపై విజిబిలిటీ జీరోకు పడిపోయింది. ఢిల్లీలో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బీహార్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాలను దట్టంగా పొగమంచు కమ్మేసింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోనూ భారీగా పొగమంచు కురుస్తోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 214 విమానాలు ఆలస్యంగా నడుస్తుంటే 30 విమానాలు రద్దయ్యాయి. ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ సహా ఉత్తర భారత్లో దట్టంగా పొగమంచు అలుముకుంది. రైళ్లు, విమాన ప్రయాణాలపై పొగమంచు ఎఫెక్ట్ దారుణంగా ఉంది. పొగమంచుతో రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరికొన్ని రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, ఢిల్లీలో వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ సహా ఉత్తరాదిన పూర్తిగా దట్టమైన పొగమంచు కారణంగా ప్రధానంగా ఇటు ఉష్ణోగ్రతలన్నీ పడిపోయాయి. దాదాపు 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అలాగే ఇటు విజిబిలిటీ పూర్తిగా 0 లెవెల్ కు పడిపోయింది. ఆ నేపథ్యంలో విమానాల రాకపోకలు, అలాగే రైళ్ల రాకపోకల పైన తీవ్ర ప్రభావం పడింది. దాదాపు 200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అలాగే పలు విమానాలను కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది. సో విమాన ప్రయాణాలు చేసేటువంటి ప్రయాణికులు తాము బయలుదేరే ముందు ఖచ్చితంగా ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలు, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సంబంధిత ఎయిర్లైన్స్ ను సంప్రదించి ఖచ్చితంగా విమాన ప్రయాణ సమయాలకు సంబంధించినటువంటి మార్పులు ఉంటే వాటిని ముందుగానే నిర్ధారించుకోవాలని ఇప్పటికే డీజీసీఏ గానీ అట్లాగే ఎయిర్పోర్ట్స్ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరొక 4-5 రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీ సహా ఇటు చండీగఢ్, అలాగే లక్నో, జైపూర్, అలాగే ఇటు జమ్మూ కాశ్మీర్ అనేక విమానాశ్రయాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో ప్రధానంగా విమాన ప్రయాణికులంతా కూడా ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ముందుగా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపోతే ఇటు పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. సో రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్న నేపథ్యంలో పలు చోట్ల, పలు ప్రాంతాల్లో కూడా రైళ్ల రాకపోకలను కూడా రద్దు చేసిన సమాచారం వస్తుంది. సో ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులు కూడా తగినటువంటి ముందస్తు సమాచారం తీసుకుని ప్రయాణాలు ముందుకు సాగించాలని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. సో జనవరి 8వ తేదీ వరకు దేశ రాజధానిలో మంచు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే మధ్యలో కొంత మేరకు రైన్స్ పడేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ మేరకు ఆ రకమైనటువంటి ఉష్ణోగ్రతలన్నీ కూడా పడిపోయేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.